గొర్రెల స్కామ్ దర్యాప్తులో ఏసీబీ వేగం పెంచింది. గొర్రెల స్కీమ్ పంపిణీపై వివరాలు కావాలని తెలంగాణ గొర్రెలు మేకల అభివృద్ధి సహకార సమాఖ్య డైరెక్టర్కు లేఖ రాసింది ఏసీబీ. ఇప్పటికే ఈఎస్ఐఆర్ నమోదు చేసి ఈడీ వివరాలు అడిగింది. గొర్రెల స్కామ్లో ఏసీబీ ఇప్పటి వరకు 10 మందిని అరెస్టు చేస్తే ఓఎస్డీ కళ్యాణ్ మాజీ డైరెక్టర్ రామచంద్ర అరెస్టుతో కీలక దశకు చేరుకుంది. కస్టోడియల్ విచారణలో ఓఎస్డీ కళ్యాణ్, రామచందర్ ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఈడీ అడిగిన వివరాలతో పాటు పశుసంవర్ధక శాఖ అధికారులను సైతం మరికొన్ని వివరాలు ఏసీబీ అడిగింది. వివరాలు సేకరించే పనిలో తెలంగాణ గొర్రెలు మేకల అభివృద్ధి సహకార సమాఖ్య అధికారులు ఏసీబీ ఈడీ అధికారులకు గొర్రెల పంపిణీ వివరాల కోసం జిల్లా కలెక్టర్కు లేఖ రాశారు. గొర్రెల పంపిణీ 2 విడతల్లో జరిగిన మెడిసిన్, లాజిస్టిక్స్ వివరాలు ఇవ్వాలని గొర్రెల అభివృద్ధి సమైక్య లిమిటెడ్ కోరింది. ఏసీబీ దర్యాప్తు కోసం లబ్ధిదారుడు, అమ్మకందారుడు వివరాలు, బ్యాంకు ఖాతా, డేట్ ఆఫ్ గ్రాంటింగు, ట్రాన్స్పోర్టు, ఇన్వాయిస్లతో సహా పూర్తి వివరాలను కోరింది. 32 జిల్లాల వారీగా లబ్ధిదారుడి వాటా, సబ్సిడీ వివరాలు అడిగారు. ఎస్ఆర్డీసీ ఆధారంగా గొర్రెలను గుర్తించి కొనుగోలు చేసిన జిల్లాల వారీగా, యూనిట్స్ వారీగా వివరాలు ఇవ్వాలని గొర్రెల మేకల అభివృద్ధి సహకార సమైక్య కోరింది. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గొర్రెల స్కామ్ దర్యాప్తులో ఏసీబీ వేగం పెంచింది. గొర్రెల స్కీమ్ పంపిణీపై వివరాలు కావాలని తెలంగాణ గొర్రెలు మేకల అభివృద్ధి సహకార సమైక్య డైరెక్టర్కు లేఖను ఏసీబీ అధికారులు రాశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ రానా అందిస్తారు. రానా, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? ఇప్పటికే ఈ కేసులో 10 మంది అరెస్ట్ అయ్యారు కాబట్టి అరెస్ట్ అయినటువంటి చాలా కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారంటే మాజీ ఓఎస్డీ కళ్యాణ్, అలాగే రామచంద్రరావు. వీళ్ళిద్దరూ అరెస్ట్, మాజీ డైరెక్టర్ రామచంద్ర, వీళ్ళిద్దరూ అరెస్టులతో చాలా కీలక దశగా చేరుకుందని అనుకున్నారు. కానీ వీళ్ళిద్దరిని కస్టడియల్ తీసుకున్నప్పుడు తర్వాత వారిని విచారించినప్పుడు ఎటువంటి సమాధానాలు కూడా వారు చెప్పలేదు. పైగా ఏసీబీ అధికారులు అడిగినటువంటి అనేక కోణాల్లో కూడా క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు మౌనమే సమాధానం ఇచ్చినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇప్పటి వరకు ఈ గొర్రెల కంపెనీకి సంబంధించిన పంపిణీకి సంబంధించిన విషయంలో ఈ కేసు ఎప్పుడైతే స్టార్ట్ అయింది, ఈ యొక్క కార్యక్రమం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఎన్ని యూనిట్లు గొర్రెలు కానీ మేకలు కానీ వీళ్ళు ఇచ్చారు, వాటికి సంబంధించినటువంటి ఫుడ్ కానీ వాటికంతా కూడా ఎట్లా మెయింటెనెన్స్ చేశారు, దానికి సంబంధించిన పూర్తి వివరాలంతా కూడా ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు వీరికి లెటర్ రాశారు. ఈ లెటర్ రాయడంతో పాటు ఆయా జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లకు కూడా ఇప్పటికే ఈ యొక్క గొర్రెలు అలాగే మేకలకు సంబంధించిన సమాఖ్య ఏదైతుందో వారందరూ కూడా లెటర్ రాసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఈ కేసులో ఈడీ కూడా ఎంటర్ అయిన వాటి నేపథ్యంలో ఆల్రెడీ ఏసీబీ కూడా అనేక రకాలుగా కూడా విచారణ సేకరించింది. దాంతోపాటు కొన్ని ఆధారాలు కూడా సేకరించి ఇప్పటికే దాంట్లో కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో వారందరూ కూడా అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపించినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాంతోపాటు ఈ దర్యాప్తు ఇంకా కొంచెం వేగవంతం చేయడం కోసం లబ్ధిదారుడు, అమ్మకందారుడు వివరాలతో పాటు బ్యాంక్ ఖాతా, డేట్ ఆఫ్ గ్రౌండింగ్, ట్రాన్స్పోర్టు, ఇన్వాయిస్లతో సహా పూర్తి వివరాలు ఇవ్వాలి అంటూ కూడా ఇప్పుడు ఏసీబీ అధికారులు వారిని కోరినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దాంతోపాటు 32 జిల్లాల వారీగా లబ్ధిదారుడు వాటా ఎంత ఉంది, సబ్సిడీ ఎంతవరకు ఇచ్చింది, దానికి సంబంధించిన వివరాలు కూడా ఏసీబీకి ఇవ్వాలంటూ కూడా వారు లేఖలా కోరినటువంటి పరిస్థితి కాబట్టి దాంతోపాటు ఎస్ఆర్టీసీ ఆధారంగా గొర్రెలను గుర్తించి కొనుగోలు చేసిన జిల్లాల వారీగా యూనిట్స్ వారి వివరాలను ఇవ్వడంతో పాటు గొర్రెల మేకల అభివృద్ధికి కంపల్సరీ కూడా ఈ వివరాలు సేకరించి ఏసీబీకి ఇవ్వాలంటూ కూడా వారు లెటర్ రాసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే ఈసీఐఆర్లో నమోదు చేశారు కాబట్టి దానికి సంబంధించిన వివరాలతో కూడా ఏసీబీ అధికారులకి ఈడీ అధికారులకు కూడా ఇవ్వాలంటూ కూడా వారు లెటర్ రాసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దాంతోపాటు మరికొన్ని అరెస్టులు కూడా ఉండే అవకాశం ఉంది. ఇంకా చాలామంది ఈ కేసులో ఇన్వాల్వ్ అయినారు కాబట్టి వారి యొక్క పాత్రని తేటతెల్లించాలంటే కంపల్సరీ ఈ వివరాలు వచ్చిన తర్వాత వీటిని బేస్ చేసుకొని మనం క్వశ్చన్ చేయొచ్చు. ఎందుకంటే నిధులు అనేది కూడా ఎక్కడ పక్కదారి మళ్ళీ అనే దాన్ని కూడా ఒక అవగాహనకు వచ్చారు కాబట్టి ఇప్పటికే 3 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆ ఒక్క కేసులో ఇన్వాల్వ్ ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేశారు. ఇంకా వరకు ఈ స్కామ్ చాలా పెద్ద ఎత్తున జరిగింది కాబట్టి ఇంకా ఎవరైతే అర్హులైనటువంటి రైతు ఉన్నారో వాళ్ళకి ఇంతవరకు డబ్బులు కొంతవరకు పడలేదు కాబట్టి ఇప్పటి వరకు వీరు చెల్లించినటువంటి అకౌంట్లన్నీ కూడా తీసుకున్న తర్వాత ఆ రైతు అకౌంట్ని తీసుకున్న తర్వాత వెరిఫికేషన్ చేస్తే ఎవరు అసలైనటువంటి రైతు లేకపోతే పక్కదారి మరినటువంటి అకౌంట్లకి ఎవరి దగ్గరికి వెళ్ళారు, ఎవరెవరు ఈ యొక్క డిపార్ట్మెంట్ ఉన్నటువంటి ఇన్వాల్వ్ అయ్యారో అన్ని వివరాలు కూడా బయటపడతాయి కాబట్టి ఆ తరహా ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఈ యొక్క వివరాలు అనేది ఉపయోగపడతాయని కూడా ఏసీపీ అలాగే ఈడీ అధికారులు కూడా భావిస్తున్న తరుణంలో ఇప్పుడు వీరు ఈ యొక్క లెటర్ రాసినటువంటి పరిస్థితి కనపడతాయి ఏమన్నారు. రైట్, థ్యాంక్ యూ రానా.